హలో ఎవ్రీవన్, లెట్స్ సీ వాట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. నేను ఇక్కడ రాగి జావ చేస్తున్నాను. దానికోసం ముందుగా నేను కొన్ని వాటర్ అయితే స్టవ్ మీద హీట్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ చిన్న బౌల్లో కొంచెం రాగి ఫ్లోర్ తీసుకొని నార్మల్ వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని, అండ్ ఈ హీట్ అయిన వాటర్లో మిక్స్చర్ పోసుకొని మిక్స్ చేసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనకి నచ్చితే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ దీంతోపాటు 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని వాటర్ అండ్ సాల్ట్ వేసి బాయిల్ చేయడానికి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నైట్ కొంచెమే రైస్ మిగిలింది. దానికోసం నేను లెమన్ రైస్ చేయడానికి ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. ఈ పోపు వేగే గ్యాప్లో నాకు స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ పోపుని రైస్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చూసారా పసుపు వేయడం మర్చిపోయాను తాలింపులో. అండ్ నేను ఇక్కడ ఇది నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఫైనల్గా పులిహోర అయితే ఇలా వచ్చింది, చూసేయండి. ఈరోజు మొత్తం నాకు బ్రేక్ఫాస్ట్లో నాకు ఈ పులిహోరే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ రాగి జావలో యాడ్ చేసుకోవడానికి కొన్ని పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని లైట్గా ఫ్రై చేసుకున్నాను. అండ్ చూసారా, ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఇక్కడ ఈ నట్స్ని అయితే రాగి జావలో వేసేసుకున్నాను. నేను ఇక్కడ స్వీట్ కార్న్, కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అండ్ రాగి జావా విత్ పులిహోర అయితే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాను. మీరు ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. Okay, that's it for this video. See you all in next video. Until then, take care. Bye bye.